హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బీరకాయలో ఉండే ఆ లోపలి గుజ్జు కంటే బీరకాయ పైన ఉండే తొక్కు చాలా పోషకాలు ఉన్నాయండి. ఫైబర్ కూడా చాలా ఉంది, మన కంటికి కూడా అది చాలా మంచిదండి. సో ఆ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా బీరకాయల నుండి తొక్కు ఇలా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేవి కొంచెం డ్రై రోస్ట్ అవ్వాలండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత పల్లీలను తీసేసుకోవాలి. పల్లీలు అనేవి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 5 ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది ఇలా వేగిపోవాలండి. మీకు కావాల్సింటే పచ్చిమిర్చి అయినా తీసుకోండి, ఎండుమిర్చి అయినా తీసుకోండి. నేను 2 కలిపి తీసుకున్నానండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి బీరకాయ తొక్కునంతా వేసేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఈ తొక్కు అనేది 50% మగ్గుతూ ఉన్న టైంలోనే టమాటాలు యాడ్ చేసుకోవాలండి. 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 5-6 రెమ్మల చింతపండు కూడా వేసుకోవాలండి. టమాటాలు అనేది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంకా 1 నిమిషంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ తొక్కు అనేది బాగా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈలోపు తాలింపు కోసం రెడీ చేసుకుందామండి. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. చిన్నులపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. బీరకాయ తొక్కులన్నీ ఇలా మగ్గించుకున్నాం కదండి. దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకేమన్నా ఇంకా ఎక్స్ట్రా వంటకాలు కావాలంటే మా ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.